హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఎంపీ అంటున్నారంట, ఏమని యుద్ధం వస్తే ఇంగ్లాండ్ వెళ్ళిపోతా అంటున్నారంట. మరి అదేందో మనం చూద్దాం ఒకసారి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందేమోనని భయాందోళన నేపథ్యంలో పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితిని చెబుతున్నాయి. చూడండి, ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశం ఇవాళ మన భారతదేశంతో పహల్గామ్ ఉగ్రదాడిని చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో పూర్తిగా ఆ పాకిస్తాన్ దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనము వీరిచ్చినటువంటి ఎంపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎంపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వారి యొక్క మాటల్లో మనము తెలుసుకోవచ్చు అంటున్నారు. చూద్దాం. భారత్లో యుద్ధం మొదలైతే దేశం వదిలి ఇంగ్లాండ్ వెళ్ళిపోతానని అఫ్జల్ ఖాన్ అన్నారు. భారత్తో యుద్ధం మొదలైతే దేశం వదిలి ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంటారు. చూడండి, మన మోదీ దెబ్బ, మన భారతీయుల దెబ్బ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడనే గ్రహించాలి. ఒక పాకిస్తానే కాదు, మన దేశం వైపు చూడాలంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు కూడా మన దేశం వైపు, మన దేశానికి ద్రోహం చేయాలనే ఆలోచన రావద్దనే విధంగా ఇప్పుడు మన దేశం పాకిస్తాన్ వాళ్ళు మన పహల్గామ్లో చేసినటువంటి దాడి విషయంలో మన దేశం చేస్తున్నటువంటి చర్యల్లో ఇది చాలా ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా మన దేశ చర్యలు, చట్టపరమైన చర్యలు ఉండబోతున్నాయని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ భారత్తో యుద్ధం ప్రారంభమైతే తుపాకీని తీసుకొని మీరు కూడా సరిహద్దులకు వెళతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదిలిచ్చారంట. ఎవరైనా మన ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ ఒక విలేకరి ఇతన్ని అడిగిరంట, ఏమనంటే ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే భారత్తోని తుపాకీ తీసుకొని మీరు కూడా సరిహద్దుకు వెళ్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈయన ఈ విధంగా బదిలిచ్చి సాకిచ్చారు. అంతేకాక ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని కూడా ఒక క్వశ్చన్ వేసిరంట. మరి చూద్దాం, మరి దీనికి ఏం ఆన్సర్ ఇచ్చిర్రు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా వింత సమాధానం చెప్పారంట. ఏం చెప్పారు? మోదీ ఏమైనా నా అత్త కొడుక నేను చెబితే వెనక్కి తగ్గడానికి అంటూ వెటకారం చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మన దేశంలో మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో మన దేశ ప్రజలందరూ రక్తం మరుగులై పారుతుంది అన్నది పూర్తిగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎంపీ ఈ యొక్క అఫ్జల్ ఖాన్ ఈ విధంగా మాట్లాడడం కూడా ఆ దేశ పరిస్థితి ఏందనేది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాబట్టి మన భారత్ వైపు ఇంకొకసారి ఏ దేశమైనా మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇప్పుడు మన మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ద్వారా మన పాకిస్తాన్ దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు. ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి ధీటుగా మన భారత సైనికులు కానీ మన భారత ప్రభుత్వం కానీ చేపట్టేటువంటి చర్యలకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.